హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బేబీకి జనరల్ చెకప్ ఉంది. నార్మల్ జనరల్ చెకప్ అంటే ఫస్ట్ 1 మంత్ అంతా కూడా డాక్టర్ ఒక 5 డేస్కి 1 వీక్కి అలా రివ్యూకి రమ్మన్నారు అనమాట. అందుకని చెప్పి వెళ్తూ ఉన్నాము. 5 డేస్కి ఒకసారి 1 వీక్ ఒకసారి అలా జనరల్ చెకప్ చేస్తున్నాము అండ్ చేయిస్తున్నాము. అండ్ అలాగే వ్యాక్సినేషన్ అదంతా ఉంటుంది కదా, అవన్నీ కంప్లీట్ చేస్తున్నాము. అండ్ లాస్ట్ టైం వెళ్ళిన రోజుకి ఇప్పటికి కరెక్ట్గా 1 వీక్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈరోజు రివ్యూ ఉందన్నమాట జనరల్. అందుకని చెప్పి ఈరోజు స్టార్ట్ అవుతున్నాను ఇంకా హాస్పిటల్కి. మేము కన్సల్ట్ అయ్యే డాక్టర్ ఎప్పుడు ఎక్కువగా మార్నింగ్ టైంలోనే అవైలబుల్గా ఉండేవాళ్ళు. ఈరోజు 6 o'clock తర్వాత ఉంటాను అన్నారు. అందుకని చెప్పేసి ఇంకా మేము మా అపాయింట్మెంట్ 6:15కి ఉందన్నమాట. అందుకని ఈవినింగ్ స్టార్ట్ అవుతున్నాం ఈరోజు. అండ్ ఇదే టైంలో మంచి ట్రాఫిక్ టైం కూడా, చాలా ఆఫీసెస్ బస్సులు నుంచే వస్తూ ఉంటాయి. అందుకే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని ఈవినింగ్ భయం వేస్తుంది ఈ టైంకి వెళ్ళాలంటే. కానీ ఇంకా ఇదే టైంలో అపాయింట్మెంట్ ఉంది కాబట్టి వెళ్ళక తప్పదు. అండ్ ట్రాఫిక్ ఉంటే మాత్రం వచ్చేప్పుడు ఇంకా లేట్ అవుతుంది. వెళ్ళేప్పుడన్నా కొంచెం బెటర్, కానీ వచ్చేప్పుడు ఇంకా లేట్ అయిపోతుంది. అక్కడ 1 way ఉంటుందన్నమాట మాకు వచ్చే దారిలో. అది పెద్ద ప్రాబ్లం. జ్యోతి పాప నిద్రపోతుందా? మంచి నిద్రమత్తులో ఉంది. మనం వెళ్ళేప్పటికే కార్లోనే పడుకుని పోద్దేమో. ఎప్పటిలాగే కార్లో ఎక్కగానే భలే పడుకుని పోద్ది. అస్సలు మెలకువే ఉండదు. ఇంకా ఇలా ఎక్కుతామో లేదో అలా నిద్రపోద్ది. జ్యోతి జ్యోతి రెడీ అయిపోయింది. స్టార్ట్ అయిపోతాం. ఇంకా మళ్ళీ లేట్ అయిపోద్ది. అనుకున్నట్టుగానే ఇంకా హాస్పిటల్కి వెళ్ళి వచ్చేప్పటికి చాలా లేట్ అయిపోయింది. చిన్నపిల్లలకి ఇలా జర్నీ చేస్తుంటే అంటే క్రాడిల్లో వేసి ఊపుతున్నట్టుగా అనిపిస్తుంటుందేమో. భలే చక్కగా నిద్రపోతుంటుంది. వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు అలాగే నిద్రపోతూ ఉంటుంది. అస్సలు మెలకుతూ ఉండదు. బెడ్ తడిసిపోకుండా అని డ్రై షీట్స్ వేస్తే వీటి వల్ల ఏమవుతుందంటే బేబీ బాడీ ఫుల్ హీట్ ఎక్కుతుంది అనమాట. అంత వేడిగా ఉంది, ఏంటి అసలు ఏమైంది అని చెప్పేసి భయం వేసేది చాలాసేపు. అందుకని చెప్పేసి ఇక్కడ ఇది వేసిన తర్వాత దీనిపైన ఒక కాటన్ క్లాత్ వేస్తున్నాము. అప్పుడు కొంచెం నార్మల్గా ఉంటుంది బాడీ టెంపరేచర్. లేదు అంటే బాడీ టెంపరేచర్ బాగా రైజ్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. అందుకని వీటిపైన కాటన్ క్లాత్ అయితే యూజ్ చేస్తున్నాము. అండ్ యాక్చువల్గా ఏమైందంటే ఇలా ఇది వేసి పడుకోబెట్టాము. ముందు తెలియదు కదా ఇదంతా హీట్ ప్రొడ్యూస్ చేస్తున్నాను అనే విషయం అర్థం కాలేదు ఫస్ట్. అందుకని చెప్పేసి అలాగే పడుకోబెడితే ఇంకా బేబీ ఏడుస్తున్నప్పుడు ఇలా ఎత్తుకుంటుంటే ఫుల్ బాడీ ఇంత టెంపరేచర్ రైజ్ అయినట్టు అలా అనిపించింది అనమాట. చాలా భయం వేసింది అసలు. బాగా అంటే ఫీవర్ వచ్చిందేమో అని భయం వేసి ఉంటుంది కదా. అంత చిన్న బేబీగా మళ్ళీ ఏం జరిగింది, అంత బాగానే ఉంది ఇప్పుడు వరకు అని చెప్పేసి ఇలా ఒక్క సెకండ్లో ఎన్నో ఫ్లాష్ అయిపోయినాయి. ఇంకా అప్పుడు బాడీ టెంపరేచర్ చెక్ చేస్తే నార్మల్గానే ఉంది బేబీ బాడీ టెంపరేచర్. ఇంకా అప్పుడు కొంచెం భయం తగ్గింది. ఇంకా తర్వాత డౌట్ వచ్చింది దీనివల్ల ఏమైనా అవుతుందేమో అని చెప్పి. ఎందుకంటే అసలు వీటి వల్ల ఏ సర్క్యులేట్ అవ్వదు కదా. అందుకని చెప్పి అవుతుందేమో అని చెప్పి డౌట్ వచ్చి దీనిపైన కాటన్ క్లాత్ వేసి చూసి 1 గంట తర్వాత అలా చూసామన్నమాట. ఇంకా టెంపరేచర్ నార్మల్గా అనిపించింది. అప్పటి నుంచి ఇంకా ఇలా డైరెక్ట్గా పడుకోబెట్టట్లేదు. దీనిపైన ఒక కాటన్ క్లాత్ వేసి పడుకోబెట్టాను. జనరల్గా అయితే ఇలాంటివి ఎవరు చెప్పారు కదా, మనం చూసి ఇంకా బేబీని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఇలాంటివి తెలుసుకోవాల్సిందే. కానీ ఇది మాత్రం చాలా భయం వేసింది అసలు. ఏ సర్క్యులేట్ అవ్వకుండా ఉండేప్పటికీ కిందంతా బాడీ టెంపరేచర్ అంతా ఫుల్ ఇంక్రీజ్ అయిపోయింది. ఆ తర్వాత ఇంకా ఎత్తుకోగానే ఫుల్ వేడిగా అనిపించింది బాడీ అంతా. చాలా భయం వేసింది అసలు చూడగానే. ఇంకా తర్వాత ఇది కొంచెం రెక్టిఫై అయింది. కాటన్ క్లాత్ వేసిన తర్వాత పడుకోబెడితే కాబట్టి సరిపోయింది. లేదంటే ఇదంతా అబ్జర్వ్ చేసుకోకుండా డైరెక్ట్ హాస్పిటల్కి పరిగెత్తడం, ఆ టెన్షన్, అమ్మో అక్కడికి వెళ్ళి చూపించి అదంతా కాదు అనేలోపు ఇంత భయంగా ఉంటుంది కదా. అందుకని చెప్పేసి ఇలాంటి చిన్న అబ్జర్వ్ చేసుకుంటే కొంచెం మక్కువ ఉంటుంది. అండ్ అలాగే మనకి నెక్స్ట్ టైం ఇంకా దాంట్లోనే ఉంచకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటాం కదా. సో ఇదంతా ఏం ఆలోచించకుండా అలా ఉండిపోతే మాత్రం ఇంకా నాకైతే టెన్షన్ వచ్చేసేది. అప్పటికి ఇలా బాడీ హీట్ అలా చూడగానే నాకైతే ఎంత భయం వేసేది నిజంగా అన్నమాట. వీడియోకి పోజ్ అయింది. దితిలు
రే దుటీలు నవ్వమ్మా నవ్వు 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 దుతి ఒకసారి నవ్వు దుతి ఒకసారి నవ్వు దుతి ఒకసారి నవ్వు 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 ఇంతేగా ఏదో చెప్పినట్టే చేస్తుంది నవ్వుతుంది దితి నాకు చెప్పింది వింటున్నావా నీకు అర్థమవుతుందా దితికి అర్థమవుతుందా అయితే దితికి చెప్పిన మాటలు వినిపిస్తున్నాయా అవునా దితికి అర్థమవుతున్నాయి మాటలు అప్పుడే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి నాకు స్వీట్ తినాలని క్రేవింగ్ అదేం లేదు స్వీటే కాదు ఏది తినాలని అనిపించలేదు అందుకని చెప్పి అప్పుడప్పుడు ఏదైనా ఇలా చేసుకుంటున్నప్పుడు కొంచెం తింటున్నాను అంతే అండ్ ఇక్కడ నేను సాబుదానా చేసుకుందామని చెప్పి చేసుకుంటున్నా ఇదేంటంటే నాకు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పింది సాబుదానా తింటే మంచిగా మిల్క్ అవి పడతాయి అని చెప్పి చెప్పింది అనమాట అందుకని నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి సాబుదానా పెట్టుకుంటున్నాను అండ్ అలాగే ఇది ఏంటంటే మనకి బాడీ హీట్ ఇంక్రీజ్ అవుతుంది కదా ఈ టైంలో అందుకని దానికి కూడా బాడీ కూల్గా ఉండడానికి కూడా యూజ్ అవుతుంది అందుకని చెప్పి తినాలి అని అనిపించి ఇంకా ఇది చేసుకుంటున్నాను మరీ ఎక్కువగా కాదు కానీ మిల్క్ ప్రొడ్యూస్ అవుతుంది అనగానే ఇంకా రోజు మరీ ఎక్కువగా తాగేయడం కాదు కానీ ఒక వీక్లీ ఒక 2 times అలా తాగుతున్నాను అనమాట సో దీంట్లో కొంచెం నెయ్యి వేసుకున్నాను ఎందుకంటే ఈ సాబుదానా మొత్తం గడ్డలుగా లంప్స్గా ఉంటుంది అనమాట అందుకని చెప్పి ఇలా కొంచెం నెయ్యి వేసామనుకోండి విడివిడిగా వస్తుంది అని చెప్పి ఇలా కొంచెం నెయ్యి వేస్తాను అండ్ ఇది తాగినప్పుడు నాకు కూడా మంచిగానే అనిపించింది మిల్క్ ప్రొడ్యూస్ అవుతున్నట్టు అండ్ కొంచెం థిక్గా వచ్చినట్టు అనిపించింది అన్నమాట మిల్క్ అందుకని చెప్పి ఇంకా వీక్లీ 2 times అలా తాగుతున్నాను అండ్ మిగతా టైంలో వేరేవి ట్రై చేస్తున్నా నేను ఈ టైంలో ఇంకా గ్యాలక్టోగాక్స్ ఏముంటాయో అవన్నీ సెర్చ్ చేశాను సో అవి ట్రై చేస్తున్నా దేనికి ఎక్కువగా నా బాడీ రెస్పాండ్ అవుతుందో వాటిని ఎక్కువగా కంటిన్యూ చేద్దామని చెప్పి అలా ట్రై చేస్తున్నాను అనమాట ఒక్కొక్కటి అలాగా అండ్ వాటిల్లో ఇది కూడా ఒకటి అందుకని ఇది షేర్ చేయాలి అని అనిపించింది అంటే అందరి బాడీస్కి ఒకేలాగా ప్రొడ్యూస్ అవ్వదు అందరి బాడీస్కి ఒకే ఫుడ్ పడదు కదా అందుకని చెప్పేసి ఇలా ట్రై చేస్తున్నాను అనమాట నాకు ఏది సెట్ అవుతుంది అది చూసుకుందాము లాస్ట్కి మంచిగా ఏది ప్రొడ్యూస్ అవుతుంది అది ఎక్కువగా తీసుకుంటాం కదా జనరల్గా అలా ట్రై చేస్తూ ఉన్నాం ఒక్కొక్కటి కాదు సీరియస్లీ ఈ పాప మనకి రెస్పాండ్ అవుతుందా చెక్కిలిగిలి పెట్టినప్పుడు నవ్విందా ఇందాక నాకు అర్థం కాలేదు ఏమో మరి అప్పుడప్పుడు భలే రెస్పాండ్ అవుతూ ఉంటుంది చక్కగా చెప్పగానే అదే చేస్తుంటుంది అలా సింక్ అవుతుందో లేదంటే నిజంగానే జరుగుతుందో అర్థం కావట్లేదు కానీ మొత్తానికైతే ఇలా అనుకుంటామో లేదో అంటే ఏది చెప్తున్నామో దానికి సింక్ అయ్యేలాగా అలా చేస్తూ ఉంటుంది మేము ఏదైనా అంటున్నప్పుడు కరెక్ట్గా అదే టైంకి ఏదో ఒకటి అంటే కోరిలేట్ అవుతుంది అనమాట అది సింక్ అవుతుంది కరెక్ట్గా అదే టైంకి మేమైనా మాట్లాడుకుంటుంటే అనడము లేదంటే నవ్వు అనగానే నవ్వడము ఇలా చేస్తుంటుంది సింక్ అవుతుందో నిజంగా అంటుందో